ఇది మంచి ప్రభుత్వం. ఇదేంటంటే అండి, సచివాలయం నుంచి కొంతమంది సిబ్బంది వచ్చారు. అంటే ఈ 100 రోజుల్లో ప్రజల మెచ్చిన ముఖ్యమైన కార్యక్రమాలు అనే ఒక ఎంక్వైరీ ఏదో తీసుకుంటున్నారట. డోర్ టు డోర్ వచ్చి ఫొటోస్ అవి తీసుకొని వాళ్ళు సబ్మిట్ ఏదో చేయాలని చెప్పి గవర్నమెంట్ ఏదో రూల్ ఏదో పాస్ చేసిందట. అదేటొచ్చి నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డిఎస్సిలో 16,437 పోస్టులటండి. పింఛన్లు ఒకేసారి 1000 పెంచడము అండ్ ప్లస్ 4,000 ఇవ్వడము. అది 7,000 చొప్పున ఒక్క నెల ఇచ్చారు కదండి ఫస్ట్ మంత్. అది తర్వాత 4,000 ఇచ్చి తర్వాత 65 తర్వాత వచ్చేసి ₹5 ఫుడ్డు అండ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటండి రద్దు, ప్రజలను ఆస్తి భద్రత కల్పించారట. ఇంక ఇది అందరికీ మనకు తెలిసిందే. విజయవాడ నగరం వరదల్లో వెళ్ళాడుతున్నప్పుడు 10 రోజుల పాటు బస్సులో ఉండి అది గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు చేశారండి. సో ఇది నాకైతే కరెక్ట్ అనిపించింది. అంటే వచ్చి ఏం చేశారు అన్నదానికి నిదర్శనం అన్నమాట.